కొత్త ఏడాదిలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ ఆర్బీఐ కొత్త నిబంధనలు జనవరి 1వ తారీఖు 2025 నుంచి అమల్లోకి వస్తాయి. అవి జనవరి 1, 2025 నుండి అమల్లోకి వచ్చేటువంటి కొత్త నిబంధనలు. కొత్త ఏడాదిలో కొత్త రూల్స్. ఫీచర్ ఫోన్స్ నుంచి గతంలో 5,000 మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉండేవి. ఇక నుంచి ఫీచర్ ఫోన్స్లో 10,000 వరకు కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. 1వ నిబంధన. 2వది రూలు, ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ ఉన్నటువంటి అకౌంట్లని మూసివేస్తారు. ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ ఉన్నటువంటి అకౌంట్లు మూసివేసే నిబంధన జనవరి 1, 2025 నుంచి ప్రారంభమైంది. అలాగే రైతు రుణాలు గతంలోనే ఏదైనా షూరిటీ ల్యాండ్ కానీ లేదా అంటే గోల్డ్ కానీ ఏదైనా సెట్స్ పెట్టుకొని ఇచ్చేవారు. కానీ ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి రైతు రుణాలు 2 లక్షల వరకు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇచ్చే వెసులుబాటుని ఆర్బీఐ కల్పించింది. అలానే 2 సంవత్సరాలు పైబడి లావాదేవీలు ఏమి జరపకుండా ఉన్నటువంటి అకౌంట్లను కూడా మూసివేస్తారు. ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఎక్కువ కాలం ఉంటే మూసివేస్తారు. ఇక్కడ డబ్బులు ఉంటాయి అకౌంట్లో, కానీ 2 సంవత్సరాల పైన ఎటువంటి లావాదేవీలు జరపరు. ఆ అమౌంట్ అట్టే ఉంటాయి. అటువంటి అకౌంట్లని మూసివేసే కార్యక్రమం జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అలాగనే ఏటీఎం నుండి గతంలో పీఎఫ్ తీసుకునే అవకాశం లేదు. ప్రొవిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటారు. ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ని ఇక నుంచి దాదాపు ఎంప్లాయీస్ అనే ప్రొవిడెంట్ ఫండ్లో సభ్యత్వంగా ఉన్నటువంటి భారతదేశంలో సభ్యుల సంఖ్య 7 కోట్ల మంది ఉంటారు. ఈ 7 కోట్ల మంది జనవరి 1 నుంచి ఏ బ్యాంకు నుంచి అయినా పీఎఫ్ పొందవచ్చు. అలాగనే పీఎఫ్ని ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. గతంలో ఈ వెసులుబాటు లేదు. గతంలో ఈ వెసులుబాటు కూడా లేదు. ఈ 2 వెసులుబాటుని కల్పించింది కొత్త రూల్స్.